నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ భూముల్లో వేసిన పంటలను ఫారెస్ట్ సిబ్బంది తొలగించారు. దీంతో అటవీ శాఖ అధికారులపై గిరిజన మహిళలు దాడికి దిగారు. అటవీ అధికారులు తీసుకొచ్చిన జేసీబీని ధ్వంసం చేశారు. సాగు కోసం ఫారెస్ట్ సిబ్బందికి డబ్బులు ఇచ్చామంటున్నారు గిరిజనులు. అటవీ భూముల్లో సాగు చేయడంతో అటవీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ భూముల్లో వేసిన పంటలను ఇటు ఫారెస్ట్ సిబ్బంది తొలగించారు. దీంతో అటవీ శాఖ అధికారులపై గిరిజన మహిళలు దాడికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, అటవీ భూముల్లో పంటలు సాగు చేశారనే నెపంతో అటవీ శాఖ అధికారులు గిరిజనులు సాగు చేసిన పంటలను జేసీబీతో తొలగించిన సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పరిధిలో చోటు చేసుకుంది. సిరికొండ అటవీ రేంజ్ పరిధిలో రావుట్ల బీట్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అటవీ భూముల్లో గిరిజనులు పంటలు సాగు చేశారు. అదే విధంగా వరి పంట, పత్తి పంట సాగు చేశారు. ఈ సాగు చేయడంతో ఈ విషయాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో రావుట్ల అటవీ బీట్ పరిధిలోని జంగిలోడి తండా అటవీ శివారు చేరుకొని పంటలను ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఘటనను చూసిన స్థానిక గిరిజనులు అటవీ శాఖ అధికారులపై దాడికి యత్నించారు. అదేవిధంగా జేసీబీపై రాళ్లతో దాడి చేసిన పరిస్థితి నెలకొంది. మహిళలు, ముఖ్యంగా గిరిజన మహిళలు రాళ్లతో దాడికి దిగిన పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడికి వివిధ మండలాలకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకొని అటవీ ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపిన పరిస్థితి నెలకొంది. అయితే గిరిజనులు తాము పంటలు సాగు చేసిన పంటలను తొలగించడంపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అటవీ శాఖ అధికారులు డబ్బులు తీసుకొని పంటల సాగు చేసే విధంగా సహాయం చేశారని, తమ వద్ద డబ్బులు తీసుకున్నారని గిరిజనులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ డిఎఫ్ఓ నిఖిత సంఘటన స్థలానికి చేరుకొని గిరిజనులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అదేవిధంగా గిరిజనుల దాడి నేపథ్యంలో అటవీ శాఖ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఉద్రిక్త పరిస్థితి తొలగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. శ్వేత. రైట్ భూపతి, థ్యాంక్ యూ.